ఈ రోజు చదువులు చాలా ఖరీదైపోయాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దానికి ఎందుకంత వర్రీ అవుతున్నావా? మన వినుకొండలో ఎన్ఎస్పి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ఎస్పి కాలనీ ఉందిగా. వినుకొండలో ఎక్కడైనా సరే ఇద్దరు తల్లిదండ్రులు కలిస్తే ఇదే మాట. తమ పిల్లల భవిష్యత్తేంటి, వాళ్ల చదువులేలా అని. అది బజార్లో కావచ్చు, నీళ్ల కుళాయి దగ్గర కావచ్చు. అలాంటి ఓ సాధారణ సంభాషణే ఇప్పుడు మనము విందాం. నిజమే కదా. ఈ రోజుల్లో మంచి చదువు చెప్పించాలంటే ఎంత కష్టంగా ఉంది. ఫీజులేమో ఆకాశాన్నంటున్నాయి. ఇంత ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందించడం ఎలా? ఇది ప్రతీ తల్లిదండ్రులను తొలిచేస్తున్న ప్రశ్న. ఆ సంభాషణలో ఓ తల్లి తన ఆవేదనను పంచుకుంటోంది. ఆమె మాటల్లోనే వినండి. పిల్లల చదువుల ఖర్చుల గురించిన ఆందోళన ఎంతలా ఉందో విన్నారా? ఆ మాటల్లోని భారం, ఆ ఆవేదన. ఇది కేవలం ఒక తల్లి బాధ కాదు కదా, మనలో ఎందరో తల్లిదండ్రులు రోజూ పడుతున్న మథనమిది. అయితే సరిగ్గా అప్పుడే ఆ సంభాషణ ఒక కొత్త మలుపు తీసుకుంది. పక్కనుంచి ఇంకొకరు గొంతు వినిపించింది. ఆ గొంతులో ఒక కొత్త ఆశ, ఒక పరిష్కారం కనిపించింది. అప్పో! ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం సంభాషణ మారిపోయింది. సమస్య నుంచి పరిష్కారం వైపు అడుగుపడింది. మొదటిసారి ఓ స్కూల్ పేరు తెరపైకొచ్చింది. సరే, ఎన్ఎస్పి స్కూల్ అన్నారు, బానే ఉంది. కాని అందులో ఏముంది అంత స్పెషల్? ఎందుకు ఆ స్కూల్ గురించి అంత నమ్మకంగా చెబుతున్నారు? ఇప్పుడు ఆ సంభాషణ అటువైపే మళ్ళింది. అసలా స్కూల్ ప్రత్యేకతలేంటో మనమూ తెలుసుకుందాం. మొట్టమొదటి అతిపెద్ద ప్రత్యేకత ఇదే. 0. ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు. అవును, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఉచితంగా నాణ్యమైన విద్య. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఉచితమనగానే క్వాలిటీ ఎలా ఉంటుందోని అనుమానం వస్తుంది కదా. కాని ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ స్కూల్ విజయానికి కారణం అంకిత భావంతో పనిచేసే టీచర్లు, ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునే యాజమాన్యం, శ్రద్ధగా పనిచేసే సిబ్బంది. వీళ్లే ఆ నాణ్యతకు పునాది. అంతేకాదు, ఈ స్కూల్ కేవలం పుస్తకాల్లోని పాఠాలు చెప్పడంతోనే ఆగిపోదు. వాళ్ల లక్ష్యం వేరు. పిల్లల్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి అన్నదే వాళ్ల ఆలోచన. అదే సంపూర్ణ బాలల విద్య. మరి ఈ సంపూర్ణ విద్య అంటే ఏంటి? వాళ్లు దీన్ని 4 స్తంభాల మీద నిర్మించారు. 1 చదువు, 2 ఆటలు, 3 కళలు, ఇక 4ది జీవితానికి అవసరమైన నైపుణ్యాలు. వీటన్నిటికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం బుర్రకే కాదు, వాళ్ల మనసుకి, శరీరానికి, వాళ్లలోని సృజనాత్మకతకి అన్నిటికీ శిక్షణ ఇవ్వడం. దీనివల్ల పిల్లలు కేవలం మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా కాకుండా మంచి మనుషులుగా తయారవుతారు. ఇవన్నీ విన్నాక ఆందోళన పడుతున్న తల్లికి ఒక దారి దొరికినట్టయింది. ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ల మాటల్లోని నమ్మకాన్ని చూడండి. ఒక స్పష్టమైన నిర్ణయానికి వాళ్ళు ఎలా వచ్చారో. ఆ మాటల్లో ఎంత ధైర్యం, ఎంత నమ్మకమున్నాయో చూశారా? ఇంకేమీ ఆలోచించకు అంటున్నారు. ఇది ఊరికే చెప్పే మాట కాదు, అనుభవంతో, నమ్మకంతో ఇస్తున్న భరోసా. ఈ సంభాషణ ముగిసే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. నిజంగా మన పిల్లలకు దొరకాల్సిన అత్యుత్తమ విద్య అందరికీ అందుబాటులోకి వస్తే, డబ్బుతో సంబంధం లేకుండా గొప్ప చదువు సాధ్యమైతే ఎలా ఉంటుంది? వినుకొండలోని ఎన్ఎస్పి స్కూల్ ఇదే సాధ్యమని చూపిస్తోంది.